అమెరికాతో ముసాయిదా ఒప్పందంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది అని అబ్బాస్ అంటున్నారు. ఇరాన్ పోర్టులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి అన్నారు. ఒప్పందంలో తొలి అంశమే దిగ్బంధన ఎత్తివేత అని స్పష్టీకరించారు. హార్మూజ్ నిర్వహణ ఇకపై గతంలా ఉండదని అరాగ్చి వ్యాఖ్యానించారు. జలసంధి భవిష్యత్తు నిర్వహణపై ఒమన్తో చర్చలుంటాయంటున్నారు అబ్బాస్ అరాగ్చి. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అమెరికా ఇరాన్ చర్చలు జరుపుతోంది. హార్మూజ్ అంశం ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. చమురు సరఫరా మార్గాలపై ఈ ఒప్పందం ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాతో ముసాయిదా ఒప్పందంపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది అని అబ్బాస్ అంటున్నారు. ఇరాన్ పోర్టులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అంటున్నారు. ఒప్పందంలో తొలి అంశమే దిగ్బంధన ఎత్తివేత అని స్పష్టం చేశారు. హార్మూజ్ నిర్వహణ ఇకపై గతంలా ఉండదని అరాగ్చి వ్యాఖ్యానించారు. జలసంధి భవిష్యత్తు నిర్వహణపై ఒమన్తో చర్చలు ఉంటాయి అంటున్నారు అబ్బాస్ అరాగ్చి. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ముగింపు దిశగా అమెరికా ఇరాన్ చర్చలు జరుపుతున్నాయి. హార్మూజ్ అంశం ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతోంది. చమురు సరఫరా మార్గాలపై ఈ ఒప్పందం ప్రభావం చూపే అవకాశం ఉంది.